ఏం చెప్పు కెమెరాలు తీసుకుని ఇంటికి వెళ్తారు. పెద్ద కెమెరాలు అంటే చిన్న కెమెరాలు వాడండి. డాక్టర్ బయలుదేరింది అగన్నా నా పక్కనే పెడుతున్నాను. ఫోటో తీసుకున్నా ఓకేనా? లోపల పెట్టేస్తాను. కొద్దిగా సైడ్ ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు హడావిడిగా తిరిగేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం నగర నియోజకవర్గం ఎలా ఉందో, ఎవరు ఎలా ఉన్నారో కూడా పట్టించుకునే వ్యక్తులైతే కాదు. ఎప్పుడూ కూడా ప్రజల మధ్యనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం. మాకు చేయగలిగినంత ఖచ్చితంగా కూడా చేసే మనుషులమే, చేసే ప్రభుత్వమే ప్రభుత్వం అని చెప్పి ఈరోజు తెలియజేస్తాము. కాబట్టి ప్రజల్లో ఆలోచన చేయడం మాత్రమే చెప్తా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తుంటాను. నోటికి వచ్చినట్టు నేను కూడా మాట్లాడగలంటే మాట్లాడగలను. ఏమనంటే అరాచకం అంటారు. ఏం అరాచకం అంటే మేము రౌడీలు ఉన్నాం రకరకాలని. మన చరిత్ర కూడా చెప్తా. ఈరోజు ఒక్కటే మాట అడుగుతా ఉన్నా, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో 10-15 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఏం ఒక్క నారాయణ మెడికల్ కాలేజీలో ఆడబిడ్డలు చనిపోతున్నారు? మీరు గత 10 సంవత్సరాలు నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా. నేను మాట్లాడటం మొదలు పెట్టానంటే తలకాయ కూడా ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. నేనేదో పెద్ద మనిషి ముసుగులో నువ్వు మాట్లాడుతూ ఉంటే, రోజు అరాచకం అంటూ మాట్లాడుతూ ఉంటే కామ్గా ఉన్నానని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉన్నారు. ఈరోజు అడుగుతా ఉన్నా, ఇదే స్టోన్ హాస్పిటల్లో అడుగుతా ఉన్నా, అనేక మంది వ్యాపారాలందరూ ఇక్కడ నెల్లూరు నగరంలో ఉన్నారు. కనీసం ఒక్క ఈ 4.5 సంవత్సరాల అధికారంలో కనీసం ఒక్క వ్యాపారికైనా కూడా నా దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా? కనీసం ఎన్నో బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, పెద్ద బిల్డింగ్స్ కట్టున్నారు. ఒక్క బిల్డర్కైనా కానీ, ఒక్క బిల్డింగ్ అయినా కూడా మా దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా? కనీసం ఒక్క రూపాయి కానీ వాళ్ళ దగ్గర అడిగినట్టు ఎక్కడైనా సంఘటన ఈ 4.5 సంవత్సరంలో కనీసం ఈ స్టోన్ హౌస్పేట కానీ, చిన్న బజార్ కానీ ఎక్కడైనా వినిపించిందా? లేదు. ఒకరి మీద దాడి చేసినట్టయినా ఒకటైనా ఉందా? మీ ప్రభుత్వంలో ఇంకా 2 మర్డర్లు జరిగినాయి నా నియోజకవర్గంలో. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, ఎందుకు నీ మెడికల్ కాలేజీలో ఆడబిడ్డలు చనిపోతా ఉన్నారు? రాష్ట్రంలో 15 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. డేటా 10 సంవత్సరాలలో 4-5 ఆడబిడ్డలు నీ ఒక్క మెడికల్ కాలేజీలో ఎందుకు చనిపోతున్నారు? కనీసం ఆ బిడ్డలు చనిపోయినప్పుడు నువ్వు అదే కాలేజీలో ఉన్నావు, నెల్లూరులోనే ఉన్నావు. కనీసం ఆ బిడ్డ చనిపోయిన కడ చూపైనా నువ్వు పోయి చూసావని అడుగుతా ఉన్నా. మానవత్వం లేని వ్యక్తివి, మృగం నువ్వు. ఒక రకంగా చెప్పాలంటే నేను తప్పనట్లా. ఏ మనిషి అయినా నీ విద్యా సంస్థలో ఒక బిడ్డ చనిపోతే పోయి చూస్తాం. నువ్వు చూసావా? మంత్రిగా ఉన్నప్పుడు చనిపోయారు, ఈ మధ్యకాలంలో చనిపోయారు. కనీసం ఆ బిడ్డని కడత చూసావా? నీ ఒక్క మెడికల్ కాలేజ్ ఎందుకు చచ్చిపోతున్నారు? రకరకాలు ఉన్నాయి, పుకార్లు ఉన్నాయి. నేను మాట్లాడటం మొదలు పెట్టానంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది. దోపిడీ వ్యవస్థ నీ పక్కన పెట్టుకొని ఈరోజు లక్షల ఫీజు వసూలు చేస్తున్నావు. బిడ్డలకేమో చదువులు చెప్పట్లా, మీ టీచర్లు ఎక్కడున్నారంటే రోడ్ల అమ్మడిపడి తిరుగుతున్నారు. మధ్యతరగతి కుటుంబాలు నీ దగ్గర చేరేదంతా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే. అప్పులు చేసి తన బిడ్డలు ఇక్కడేదో పెద్ద నువ్వు ఉద్ధరిస్తావని చెప్పి నీ కాలేజీలో జరిపిస్తే నువ్వేం చేస్తున్నావు? రోడ్ల మీద తిరుగుతున్నారు. వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం కాదా? ఏ వీధిలోనే అడగండి. ఆ నారాయణ కాలేజ్ లెక్చరర్ అయినా ఉంటాడు, నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ అయినా ఉంటాడు. పాఠాలు వదిలేశారు, లక్షల ఫీజు వసూలు చేసినాం కాదా? మోసం నీ ఇంట్లో ఉంది, నీ బ్లడ్ లో ఉంది. 100 మందికి ఐఐటీలు వస్తే 2 లక్షల మంది దగ్గర 2-3 లక్షలు వసూలు చేస్తావు. నువ్వు మా గురించి మాట్లాడతావా? డబ్బున్నంత మాత్రం నువ్వు సత్యహరిశ్చంద్రుడేం కాదు. నీ చరిత్ర ఏమీ తెలియకేం కాదు. మాట్లాడాల్సి వస్తుంది. ఊరిని అరాచకం. ఇప్పుడు అడుగుతున్న 4.5 సంవత్సరంలో నేను ఒకరి మీద కాదా? సంతపేటలో నా వ్యక్తి మర్డర్ అయింది మాట, మీరు మీ పార్టీలో వాళ్ళు మర్డర్ చేసింది కదా? రాయపాలెంలో మర్డర్ చేయలేదా మీ వాళ్ళు? అరాచకం మీరు చేసినారు.
ఏదో మేమేదో దొంగలాగా ఇదే స్టోనర్స్పేట ప్రాంతంలో నిలబడి మాట్లాడుతూ ఉన్నా నేను. ఒక్క వ్యాపారస్తుడి దగ్గరికి నా దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని కానీ, వాళ్ళ దగ్గర ₹1 దండినట్టుంది కానీ, వాళ్ళకు ఒక బిల్డింగ్ కానీ, వాళ్ళ వ్యాపారానికి కానీ ఎక్కడైనా నెల్లూరు నగరంలో చెప్పించమనండి. మీరు చేశారన్నీ కూడా అరాచకాలన్నీ రోజు పాట పాడినట్టు నీ కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఒక మహిళని ఇంట్లో నీ కుటుంబ సభ్యురాలు ఏం మాట్లాడిందో రోజు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఏదైనా మాట్లాడు. నీ ఇష్టం వచ్చినట్టు 4.5 సంవత్సరం నెల్లూరు ఎట్టుందో చూడలా నువ్వు, కరోనాలో చూడలా. నీ అంత పెద్ద హాస్పిటల్ ఉంది, ఎంతమంది ఊరికినే ఇచ్చావు? ఎంతమందిని ఊరినే చదివించావు? కనీసం ఒక బిడ్డ చూపించా చెప్పాను. ఉన్నాను నేను నచ్చినట్టు రోజు గమ్ముకున్నానంటే ఓ పేజీలు ప్రెస్ నోట్లు పెట్టి ఏముందో ఒక టైప్ కొడతాడు పెట్టడం కాదు. నేను చర్చకి సిద్ధం అని చెప్తున్నా. నీకు ధైర్యం ఉంటే ఒకవేళ నువ్వు పెద్ద వేల కోట్ల అధిపతి ఉండొచ్చు. నేను గెలిచిన ఎమ్మెల్యేని మంత్రిగా కూడా చేసాను. నువ్వు చేసావు. చర్చకు వచ్చేదానికి నీ స్థాయి ఏం పెద్దదేం కాదే. ప్రజలు చూస్తారు. మీ అన్ని ఛానల్ ముఖ్యం. నేనేం చేసినా నువ్వేం చేసావు చెప్పుకుందాం, అన్నీ డిస్కస్ చేద్దాం, లైవ్ డిబేట్కి వెళ్దాం. నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా పలానా ఛానల్స్ అన్నింటిలో కూడా లైవ్ వస్తుంది. ఎదురుగా నారాయణ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు కూర్చుంటున్నారు. ప్రజలకే తెలియజేస్తారు. ఫేర్ డిబేట్కి రమ్మనండి. మేము రాం, దానికి మనం రాం. దేనికి రామో నిజాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి. అంటే మాట్లాడేటప్పుడు నీకు నచ్చితే మాట్లాడుకునేది కాదన్నాం. కానీ రోజు ఇది ఒక అలవాటుగా మాట్లాడామంటే మన అవినీతి చిట్ట, మన అన్ని చరిత్ర కూడా నేను కూడా నోరెత్తాల్సి వస్తుంది.